అండి అందరికీ శుభోదయం. నేను మీ సుజ్ఞాని. ఇది ఈరోజు మా పూజా మందిరం. విఘ్నేశ్వరుడికి ఇలా దీపం దూపం నైవేద్యం పెట్టి పూజ చేశానండి. ఈరోజు తిథి వచ్చి పంచమి, అలాగే బుధవారం. విఘ్నేశ్వరుడికి చాలా ప్రీతికరమైన రోజు బుధవారం. అలాగే ఈరోజు అందరూ కూడా విఘ్నేశ్వరుడికి ఓం గం గణపతి నమః అనే మంత్రాన్ని పఠించండి. స్వామివారికి గరికతోటి స్వామివారికి బెల్లం ముక్క దీపం దూపం నైవేద్యం పెట్టి ఇలా పూజ చేశానండి. మన శివకేశవులిద్దరిని ఇలా అలంకరణ చేశాను జిల్లేడు పూలతోటి. స్వామివారి విష్ణు మన ఇంట్లో కనుక సాలగ్రామం ఉంటే స్వామివారికి వేరే ప్రసాదం వేరే పూజ ఖచ్చితంగా చేయాలండి. ఇలా స్వామివారికి ఇలా పూజ చేసుకున్నాను. ఇంట్లో మనం మెయిన్గా పెట్టుకునే దీపాన్ని ఇలా అమ్మవారి వైపు స్వామివారి వైపు చూపిస్తున్నట్టుగా పెట్టుకోవాలండి. లక్ష్మీదేవి స్ఫటికలింగం శ్రీచక్రాన్ని కుంకుమ పూజ చేశానండి. గోమాతకి ఇలా అలంకరణ చేసుకున్నాను. అమ్మవారు అమ్మదాయి ఉంటే అన్నీ ఉన్నట్టండి. సరస్వతీదేవి ఎలా ఉందో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఓం గం గణపతి నమః అనే మంత్రాన్ని పఠిస్తూ ఉండండి. అలాగే వినాయకుడి గుడికి వెళ్ళండి, స్వామివారికి గరిక సమర్పించండి, అభిషేకం చేయించుకోండి, చాలా మంచిది. స్వస్తి సర్వేజన సుగుణవత్. సనాతన ధర్మం వర్ధిల్లాలి, అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. హిందూ ధర్మంలో హిందూగా పుట్టడం మనం చేసుకున్న అదృష్టం అండి. ప్రతిరోజు ఏదో ఒక అకేషన్ వస్తూనే ఉంటుంది. భగవంతుడికి మనం చాలా దగ్గరగా ఉండేటట్టుగా మనం జీవన విధానం ఉండాలి. ప్రతిరోజు స్వామివారికి పూజ చేసుకోవాలి, ఆయనకు దగ్గరగా ఉండాలి, ఆయన నామస్మరణలో ఉండాలి. మనం ఏ పని చేస్తున్నా కానీ ఆయనతోనే ఉన్నాము, ఆయనే మాట్లాడుతున్నాడు, ఆయనతోనే చెప్తున్నామనే భావంతో మనం బ్రతికితే కనుక లైఫ్ చాలా బాగుంటుంది. నాకు తెలిసిన విషయం షేర్ చేశాను. స్వస్తి సర్వేజన సుఖ్నవత్. రేపు మళ్ళీ ఇంకొక అలంకారంతో ఇంకో టాపిక్ తోటి మళ్ళీ కలుద్దాం. బాయ్.